నిర్మల, చిన్నపిల్ల లేవలేదా? స్నానానికి వెళ్ళారు. మీరు గుడికి వెళ్ళలేదా? నేను స్నానం చేయాలి, డ్రెస్ మార్చుకోవాలి, లేట్ అవుతుంది. ఇదిగొంటి నాన్నగారికి ఇవ్వండి. డాడీ, టీ. అక్కడ పెట్టు. ఏంటి ఈవేళ త్వరగా లేచినట్టున్నావే? చిన్నమ్మ ఉదయాన్నే రెడీ కావాలని చెప్పింది గుడికి వెళ్ళడానికి. మంచి కార్యానికి నా కూతురు ఎప్పుడు లేట్ గానే లేస్తుంది. పోన్ డాడీ, ఆ అన్నయ్య వచ్చే సంతోషంలో ఉన్నాను నేను. మీ చిన్నమ్మ రాత్రంతా తను నిద్రపోలేదు, నన్ను నిద్రపోనేలేదు. సురేష్ వచ్చేస్తున్నాడు, బాగా వంట చేసి పెట్టాలి, పెరిగే కుర్రాడు అని చెప్పింది. స్పెషల్ గా పూజ చేయిస్తోంది అన్నయ్య కోసం. అంతా వాడి మీద ఉన్న ప్రేమ. అన్నట్టు సురేష్ తో పాటు వాడి ఫ్రెండ్ కూడా వస్తున్నట్ట. కాలేజీ చదువుతున్న కుర్రాళ్ళు, వాళ్ళకి ఏ లోటు రాకూడదు. దీపా, నువ్వు ఇంకా రెడీ కాలేదా? చిన్నమ్మా, నువ్వు లేపినా గానీ మళ్ళీ నిద్రపోయాను. ఇప్పుడు రెడీ అవుతాను. వద్దులే, వెళ్ళి వంట చూసుకో. ఈ రోజేంటి స్పెషల్ పూజ? అవునండి, సురేష్ శ్రద్ధగా ఎగ్జామ్ రాసి పాస్ కావాలని వేడుకున్నారు. ఇప్పుడు వచ్చేస్తాడు కాసేపటికి. నువ్వే దగ్గరుండి అన్ని చూసుకోవాలి, లేదంటే కంప్లైంట్ చేస్తాడు, అది బాగాలేదు ఇది బాగాలేదని. వాడికి ఏం కావాలో నాకు తెలుసు. వేడుకునేటప్పుడు నా గురించి కూడా వేడుకో. ముందు అబ్బాయి విషయం, ఆ తర్వాత మీ గురించి. సురేష్ ఎలాగైనా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. సర్లే వెళ్ళరా. సవత్తల్లైనా పిల్లలంటే ప్రాణం. సురేష్, శ్రావణ నక్షత్రం తెలుసు. ప్రతి నెలా కరెక్ట్ గా ఈ పేరును పూజ చేయిస్తున్నారు కదా. లక్షణంగా ఆరోగ్యంగా ఉండాలని పూజ చేయండి. అలాగే.
ఇల్లు చాలా సూపర్ గా ఉందిరా. ఎంతైనా మీలులా ఉండదులే. అంతఃపురాలను మించిన పాత బిల్డింగ్, అంతేకాకుండా రకరకాల పూల మొక్కలతో నిన్న గార్డెన్. హా, ఆ పాత ఇంటిని పడగొట్టేసి మోడర్న్ గా ఇటువంటి బిల్డింగ్ కట్టిద్దామంటే నాన్న ఒప్పుకోవడం లేదే. మీ నాన్నకు తెలుసురా, నువ్వు ఆయన ఇబ్బంది పెట్టడానికే పుట్టావని. ఆ, నాన్న వచ్చి నీతో చెప్పారా? లేదు లేదు, ఊరికే జోక్ చేశాను అంతే. పద. కమ్. అన్నయ్య డాడీ అన్నయ్య వచ్చాడు. ఎగ్జామ్స్ ఎలా రాసావు? ఫెయిలేనా? పోవే, నేను నీలా రాస్తాను అనుకున్నావా? ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. సారీ, వీడు సునీల్ కుమార్, ఇంటిమేట్ ఫ్రెండ్, #1 పోయట్, మ్యూజిక్ అంటే ప్రాణం. ఓహో, నా గురించి అన్నీ తెలుసుకున్నారు. తెలుసు, కానీ మీరు రాసిన కవితలున్నాయే బోర్. అది కరెక్ట్. ఇది నా ఒక్కగానొక్క. నీ చెల్లెలు ఒట్టి వాగుడుకాయి, గ్రీటింగ్స్ అంటే మహాపిచ్చి. మీరిద్దరూ ఇలా దంచేస్తుంటే నేనేం చేయను? వచ్చేసారా? సురేష్, ప్రయాణం ఎలా సాగింది? బ్రహ్మాండంగా సాగింది డాడీ. బైకులో ప్రయాణం చేయడం అంటేనే నాకు భయం. డాడీ, నేను చెప్పానే, సుశీల్ కుమార్, వీడే. నమస్కారం. హలో. చిన్నమ్మ ఎక్కడ? ఉదయాన్నే గుడికి వెళ్ళింది నీకోసమే. ఆ విషయం నాకు తెలుసు. నీ వెంట 10 మందిలోనే తీసుకొస్తావు అనుకుంటే ఒక్కనే తీసుకొచ్చావే. అంతమంది ఎందుకు డాడీ? వీడొక్కడే 10 మందితో సమానం. తమిళ మింగేస్తాడనుకుంటా. ఎంతైనా నీ ఎంత కాదులే. సునీల్, వెళ్ళి ఫ్రెష్ అప్. మ్. దీపా, రూమ్ చూయించు. రండి. ఆ, కూర్చో. మంచి కుర్రాడు. వాళ్ళ నాన్న ఏం చేస్తుంటాడు? బిజినెస్, పెద్ద కోటీశ్వరుడు మీలాగే. రేయ్, నేను ముసలాన్ని అయినా 3 తరాలు సరిపడా సంపాదించి పెట్టాను కదరా. అదే నాకు మనశ్శాంతి. ఎగ్జామ్స్ అన్ని ఎలా రాశావు? బాగా రాశాను. అవును, దీప ఎలా రాసింది? పాస్ అవుతుందా? తను పర్వాలేదు, ర్యాంకులో పాస్ అవుతుందని ప్రిన్సిపల్ చెప్పాడు. తనెవరు? నా చెల్లెలు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎస్టేట్ వ్యవహారాలన్నీ ఇక నువ్వే చూసుకోవాలి. అలాగే డాడీ, ఇంకా మీరు ఫుల్ టైం రెస్ట్ తీసుకోండి. నాన్న రెస్ట్ గురించి కాదు గాని తమరు మాత్రం ఎస్టేట్ కి మేనేజర్. మగవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు నీకు ఇక్కడేం పని? సుధీర్, టవల్. వెళ్ళు, టవలివ్వు. చేసే పని ఏదైనా కరెక్ట్ గా చేయవే. వెళ్ళు. నేను ఫ్రెష్ అవుతాను డాడీ. ఆ, అయ్యో, సారీ, ఆల్రెడీ బాత్రూమ్ లో టవల్ ఉందనుకున్నాను. పర్వాలేదు, ముందు టవల్ ఇవ్వు. బయటికి రండి. వేళకొళ్ళలు ఆడద్దు, నీళ్ళలో తడిస్తే నాకు జలుబు చేస్తుంది. మా నాన్నకి జలుబు కూడా వైద్యం తెలుసు, మంచి వైద్యుడు. ఆ, ఏయ్, ఏడు వెళ్ళు. చిన్నమ్మా, వీడే నేను చెప్పిన సునీల్. నేను ఇప్పుడే వస్తాను. నువ్వు ఇక్కడున్నావా? ఎరా, బ్రేక్ఫాస్ట్ నచ్చలేదా? అలానే లేదు, ఆకలే లేదు.
నీకు ఈ రూమ్ నచ్చిందా? ఉమ్, చిన్నతనం నుంచి నేను చదువుకునే రూమ్ ఇది. మంచి రాసిగల రూమ్. బోర్ కొట్టిందనుకో టెర్రస్ మీదకి వెళ్ళొచ్చు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. నాకు డిస్టర్బెన్స్ ఏమిట్రా? సరే, నేను కొంచెం బయటకు వెళ్ళొస్తాను. నా కోసం ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు రెస్ట్ తీసుకో. లేదు, నేను నీతో వస్తాను. సరే, నేను చిన్నమ్మని చూసొస్తాను. ఉమ్, చిన్నమ్మా, చిన్నమ్మా. రారా కూర్చో. అవును, నేను చూసినప్పుడు బెడ్ చేసావేంటి? జనరల్ గా ఇలా ఉండవే నువ్వు. నా కొడుకు దగ్గర నేను బెట్టి చేస్తానా? రాత్రి నుంచి ఒకటే తలనొప్పి, సరిగ్గా నిద్రపట్లేదు. అందుకే నాన్న చెప్పారు. ఎగ్జామ్స్ రాశాను కదా అని ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉండకు. బాధ్యతలు చాలా ఉన్నాయి, మర్చిపోకు. నాకు అలాంటి ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఉన్నది సునీల్. పాపం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చాను కదా. ఈ సెలవులు ఇక్కడే గడుపుదామని నేనే తీసుకొచ్చాను. వాడికి సిగ్గెక్కువ. ఆయన గారు మునుపట్లాగా ఎస్టేట్ విషయాలు ఒంటరిగా చూసుకోలేకపోతున్నారు. గుర్తుంచుకో. ఎస్టేట్ వ్యవహారాలని నన్ను చూసుకోమంటారు, కానీ సునీల్ ఊరికి వెళ్లే వరకు ఏ పని చేయదలుచుకోలేదు నేను. సరే వెళ్ళు. స్నేహితుణ్ణి బోర్ కొట్టించుకో. చూడాల్సినవన్నీ చూపించు. అలాగే చిన్నమ్మా. ఉమ్. రారా. శాలిని, నేను కలవడానికి ఒక గెస్ట్ వచ్చాడు. వీడు సునీల్, తను శాలిని. శాలిని, వీడు. సునీల్, దీపు చెప్పింది. ఓ, ఇంటర్నెట్ ఎక్కడికి వచ్చేసిందా? ఎలా ఉందిరా మన సెలక్షన్? ఉమ్, కవిత. నువ్వు తన్ను చూసి కవిత రాయక్కలేదు, దానికి నేనున్నాను. అయ్యో, నేను అరౌండ్ అలా వెళ్ళొస్తాను రా. మీ ఇద్దరి మధ్య నేను ఉండడం భావ్యం కాదురా. అలాంటిదే లేదు, నువ్వురా. సర్లేరా, బాగా ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్. నువ్వేంటి వాడితో ఏం మాట్లాడనే లేదు? నేనెవరితోనో మాట్లాడను. అంటే మన కోసం ఎదురు చూస్తున్నావు నువ్వు? ఈ లోకంలో నేను ఎవరి కోసం చూస్తాను? ప్రతిరోజు నీకోసమే చూస్తున్నాను. చదువు ఎలా ఉంది? ఎగ్జామ్స్ బాగా రాసావా? ఫెయిల్ అవుతానేమో. అయ్యో, నా పరువు పోతుందే. క్వశ్చన్ పేపర్ తీసుకోగానే నీ మొహమే కనిపిస్తుంటే మరి నేను ఎలా ఎగ్జామ్ రాయగలను? అయితే పెద్ద సున్నా అంటావు. అదే లేదు, పాస్ అవుతాను. మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నావు? అంటే నేను వెళ్ళాలంటావు. కానీ చూడు, ఇంకా నేను ఇక్కడే ఉంటాను. ఈ ఎస్టేట్ బాధ్యతలన్నీ ఇక నావే. నిజంగానా? నిజం. ఇక ప్రతిరోజు మనం ఇలాగే కలుసుకోవచ్చు. అయ్యో, నీ ఫ్రెండ్ వస్తున్నాడు, వదులు, నేను వెళ్తాను. ఛ, వీడొకడు పానకం పడకలాగా.
వండర్ఫుల్. అంటే సంగీతం గురించి నీకు బాగా తెలుసన్నమాట. సకల కళా వల్లభుడివి. గుడ్. అలాంటిదేం లేదండి. వీడు ఎక్కడికి వెళ్ళినా అదరగొట్టేస్తాడు డాడీ. ఇంకొకసారి వాయించండి ప్లీజ్. అక్కర్లేదు, చాలా పొద్దుపోయింది. నువ్వు వెళ్ళి పడుకో. రారా. నేను ఒక విషయం చెప్పాలండి. ఒకటేమిటి, 100 విషయాలు చెప్పు. ఏమిటి అలా ఉన్నావు? అదేనండి, మన కారు ఉంది కదా, దాన్ని అమ్మేద్దాం. ఏమిటి నువ్వు అన్నది? కారుని అమ్మేద్దామండి. తమాషాలు చేస్తున్నావా? కాదు, అది వద్దండి. నువ్వు సీరియస్ గానే చెప్తున్నావా? అవును, అది పాత ఇంజన్. ఈ కాలంలో ఇటువంటి కార్ని ఎవరు వాడుతున్నారు? నువ్వే కదా ఆ కారు నమ్మకూడదని నాతో చెప్పింది. ఆ కారులో నేను వెళ్ళేటప్పుడు మొదటిసారి నన్ను చూశానని, ఆ కారు ఎంతో బాగుందని నువ్వేగా చెప్పావు. నేను చెప్పేది అది కాదు. కాలానికి తగ్గట్టు మారుతూ ఉండాలి. ఈ కాలం కుర్రాళ్ళకి ఇలాంటివి రాచో. సురేష్ ఈ కారు నడుపుతూ తిరుగుతాడంటారా? నీ ఇష్టానికి విరుద్ధంగా నేనేమైనా చేశానా? నువ్వు వద్దనుకుంటే నాకు వద్దు. సరైన ధర వస్తే ఇచ్చేద్దాం, కానీ వెంటనే జరగదు. మంచి పార్టీ దొరకాలి. సునీల్, ఇది చూడు, ఏంటిది? నెమలి ఈకలు. ఏయ్, ఇవి నేను పంపిన గ్రీటింగ్స్ కదూ? అవును, నువ్వు పంపినవే. డైరెక్ట్ గా చూడకుండా, పరిచయం లేకుండా నువ్వే పంపావు. ఎందుకు ఇవి ఇలాగే ఉంచుకున్నా? ఊరికినే ఎప్పుడైనా చూడాలని బుద్ధి పుడుతుంది, అందుకనే దాచించాను. నేనలా కోప్పడినందువల్ల బాధగా ఉందా? ఏ కారణం లేకుండానే అభ్యంతరం చెప్తున్నారు. అది నీ మీదున్న అభిమానం వల్లనే. ఆడవాళ్లే జాగ్రత్తగా ఉండాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు. సునీల్ని మర్చిపోవడం నా వల్ల కావడం లేదు. కావాలి. ఒక స్నేహితుడి ఇంటికొచ్చాక పాటించాల్సిన కనీస మేనస్ కూడా అతనికి తెలీదు. అది తప్పుగా అనుకుని చూడడం వల్ల అలా అయి ఉంటుంది. మిగతా వాళ్ళెవరూ అలా అనుకోవడం లేదు, నాకు తెలుసు. నీకేం తెలుసు? ప్రాయంలోని ఉడుకు రక్తం అతనిది. అందుకే నీకు ఎరవేయాలనుకుంటున్నాడు. తెలిసి నేను దీనికి ఒప్పుకోలేను. మీరేదో మనసులో పెట్టుకునే ఇలా మాట్లాడుతున్నారు. స్నేహంగా ఇంతవరకు మీరు సునీల్తో ఒక్కసారైనా మాట్లాడి చూసారా? ప్రేమించడమేమి మహాప్రాధం కాదుగా. నీ వయసును దాటి నేను వచ్చాను, అందుకని అందరూ ఒకే విధంగా ఉండాలని లేదుగా. నిన్ను వాడు బ్రెయిన్ వాష్ చేశాడనుకుంటాను. లోకంలోని కపటం నీకు తెలీదు. సునీల్ నాతో ఏమీ చెప్పలేదు. ఇంకా అమ్మాయికుణ్ణి ఏవేవో మాట్లాడి అవమానించకండి. దీపా, దీపా, ఏంటిది? ఎందుకలా చించిపడేశావు? ఎవరి మీద కోపం నీకు? చిన్నమ్మ నన్ను కోపగించుకుంది. చిన్నమ్మే మనకమ్మ. ఎంత కోపగించుకున్నా మన మంచికే. అంతగా నేనేం తప్పు చేశాను? సునీల్ని ప్రేమించడం పాపమా అని ఎవరైనా చెప్పారా? ఆవిడకి చెప్పాలనిపించుంటే చెప్పింది. అది ఆవిడ కర్తవ్యం కదా. ఏది కర్తవ్యం? ఊరికి తప్పు లేనడమేనా కర్తవ్యం? అలా ఇక్కడ ఎవరు ఎవరిని తప్పుగా చుట్టం లేదు. అన్ని విషయాలు నాకు తెలుసు. నాన్నగారు వచ్చాక అన్ని విషయాలు పరిష్కరిద్దాం.
అంతకు ముందే ఆ అమాయకుడి తరివేయాలని చిన్నమ్మ చూస్తోంది. అలాంటిదే లేదు. వాడికి ఇంతవరకు ఈ విషయం తెలియదు, తెలియకూడదు కూడా. రండి గారు. వెంటనే వచ్చేద్దాం అనుకున్నాను రా, కానీ వీలు పడలేదు. ఒక సమస్య సాల్వ్ కాగానే ఇంకొక సమస్య. అన్ని సర్దుకున్నాయి, ఇక బాధ్యత నీదే. ఇదిగో బ్రీఫ్ కేస్ తీసుకో. నాకు అప్పగించేస్తున్నారా? మరి నీ ఆస్తి నీ పాటలు. సునీల్ ఎక్కడా? రూమ్ లో ఉన్నాడు. నేను మీతో ఓ విషయం చెప్పాలి. ఏమున్నా సరే క్లియర్ గా చెప్పు. ఏం బాధ్యత ఇష్టం లేదా? అది కాదు. ఎక్కడ ప్రభావతి? తనే స్వయంగా వచ్చి నన్ను ఆహ్వానించేదే. రూమ్ లో ఉంది. ఓ చిన్న ప్రాబ్లం. మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి అంత పెద్ద సమస్య? చిన్న లవ్ మ్యాటర్. వాళ్ళు ఎవరో కాదు, సునీల్, దీప. ఇంతేనా విషయం? పిల్లలు కదా, అలాగే ఉంటుంది. ఈ మాత్రం దానికే నువ్వింత సీరియస్ అయిపోతున్నావా? అది చిన్నమ్మకి తెలిసింది, చెప్పి చూసింది, వినలేదు. ఆ తర్వాత ఏడుపులు పెడబబులు. ఇదంతా సునీల్ తెలుసా? తెలీదు. సరే, ఏమైనా సునీల్ గురించి నీకు సదాభిప్రాయంగా? మనస్ఫూర్తిగా. మరి ఇంకేం ఆలోచించకండి, చేసేద్దాం. వాళ్ళకి మాత్రమే కాదు, మీకు కూడా. ఆ? నాన్న, నాకు ఇష్టమే. శాలిని చాలా మంచి పిల్ల. 2 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తంలో జరిపించేద్దాం. థ్యాంక్స్ నాన్న. అరే, నువ్వు ఇక్కడున్నావా? ఇంకేం నిర్ణయించారుగా అబ్బా కొడుకు కలిసి? అయితే అన్నీ విన్నావు. మంచి సంబంధమేగా ప్రభావతి? నాకు అలా అనిపించడం లేదు. ఈ సంబంధం సరిపోదు. ఎందుకని? దీపకు తగిన యోగ్యుడు కాదు ఇతడు. వద్దు. ఎందుకు నువ్వు ఇలా పట్టుబడుతున్నావు? ఇది పట్టుదల కాదండి, జీవిత సమస్య. అవన్నీ నువ్వు ఊహించుకుంటున్నావు. అయితే ఈ విషయంలో నా అభిప్రాయానికి విలువ లేదా? అలాగని ఎవరు చెప్పారు? నీ బిడ్డే కదా తను కూడా. అందుకని చెప్తున్నాను, ఈ సంబంధం సరైంది కాదు. కొంచెం ఆలోచించి చూడు. నీకు నేను ముందే చెప్పాను కదా, అతనికి ఏమిటి లోటు? మనవాడు, అందగాడు, ఆస్తిపరుడు, పైగా అతడు మన సురేష్కి స్నేహితుడు కూడా. ఇంతకంటే వేరే ఏం కావాలి? నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించి తల బద్దలు కొట్టుకోకు. ఏం చెప్పినా సరే నేను దీనికి ఒప్పుకోను. సరే, నేను స్వయంగా వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. నీకు సంతోషమేగా? నాకు తెలుసు సునీల్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారని. అవును, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను సురేష్ సునీల్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం. అందరినీ కలుసుకున్నాం, విషయం వివరంగా చెప్పాం. మాటిచ్చారా? మీతో ఆలోచించకుండానే మాటిస్తారా? మంచి కుటుంబం, ఆస్తి అంతస్తు. సునీల్ ఒక్కడే కొడుకు. పెద్దమ్మాయి శ్యామల పెళ్లి చేసేసుకుని ఆస్ట్రేలియాలో సెటిల్ అయింది. దీప్ అంటే వాళ్ళకి ఇష్టమే. అన్ని విధాలా తగిన సంబంధం. నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ఏమిటి? ఏం నిర్ణయించాలి? అతడి స్వభావం గురించి వాళ్ళ గురించి అనుమానం ఉన్నది నీకేగా, అది తీరింది. ఇక నువ్వే మంచి ముహూర్తం చూసి పెళ్లి ఖాయం చేస్తే చాలు. సునీల్, సునీల్, ఏం ఆలోచిస్తున్నారా? ఏం లేదు.
చాలా పొద్దుపోయింది, పడుకో, నిద్రపో. అలాగే. ఏంటి? నువ్వు సాధించాలనుకుంటున్నావా? అర్థం కాలేదు. అన్నీ నిర్ణయం అయిపోయాయి కదా అని నువ్వు అనుకుంటే అది నీ మూర్ఖత్వం. ఇలా ఆడుకోవడం నాకు చాలా సరదా. ఇది నా జీవితానికి దీపకు సంబంధించింది. నువ్వు కేవలం పెంచిన తల్లివే. ఎంత ప్రయత్నించినా పెంచిన తల్లి కన్న తల్లి కాదుగా. అందుకనేనా నువ్వు దీపను వల్ల వేసుకున్నది? నేనేం వేసుకోలేదే. కాదు, జ్ఞాపకం ఉందా నీకు? ఒకసారి నన్ను మోసగించావు. నా జీవితంలో జరిగిన ఒకే ఒక తప్పు. అది నా తప్పంటావా? అందులో నీకు భాగం ఉందిగా. అవునా? అందుకే నేను ఇంకా పశ్చాత్తాపడుతున్నాను. శీలం కోల్పోయిన రోజున భర్త ఉన్నా సంతృప్తి పొందలేనందువల్ల బలహీన క్షణాల్లో లొంగిపోయాను. అంటే నేరస్తులు చాలా మంది ఉన్నారు, మరెందుకని నన్ను మాత్రమే కోపగించుకుంటున్నావు? నా జీవితంలో మాయని మచ్చ ఆ సంఘటన. నేను మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాను. దయచేసి నా బిడ్డను నాశనం చేయకో. నాశనం చేయడానికి కాదు నేను చేసుకుంటున్నది. నేను చెప్పాను కదా, అది జరగదు. నేను ఒక స్త్రీని. నాకు ఉన్నాయి ఆశలు, అనుభూతులు. ప్రాయం ఉడిగిన మాధవరావుని పెళ్లి చేసుకున్న దురదృష్టం వల్ల జరిగింది ఈ తప్పు. నేను దానికి బద్దురాలనయ్యాను. దాంతో అది తీరిపోయింది. నిన్ను అనుభవించిన ఆనాటి ఆనందం ఇక్కడ నిన్ను చూసినప్పటి నుంచి నన్ను వేధిస్తూనే ఉంది. దీప పెంచిన బిడ్డే కదా, తన్ని నేను చేసుకున్నా మనం ముందులాగే సుఖంగా ఉందాం. నువ్వేమన్నా నేను మగాళ్ళ కోసం తిరిగే వేసిననుకున్నావా? నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. ఈ వివాహం జరగదు, జరగనివ్వను. ఏంటి శపథమా? అలాగే అనుకో. అయినా నేను చేసుకుంటాను. చూద్దాం ఏం జరగబోతుందనేది. హ! ఏంటి ఇలా వచ్చా? పెళ్లి నిశ్చయమైంది కదా అని నువ్వు సాధించాలనుకుంటున్నావా? కాదు, పెళ్లి చేసుకున్నాకే నా చమత్కారాలు స్టార్ట్ అవుతాయి. నీ చమత్కారాలకు బలయ్యేది నేను, నా బిడ్డ. బిడ్డనా? ఎంత ప్రయత్నించినా పెంచిన తల్లి కన్న తల్లి కాదుగా. పాములా పాకుతూ వచ్చిన నువ్వు విషాన్ని చిమ్ముతూ భయపెడుతున్నావా? క్రూరమైన ఒక హంతకురాలికి అలాగే అనిపిస్తుందిలే. అమాయకుడైన ఆ వాచ్మెన్ ని నిష్కారణంగా చంపావు నువ్వు. సునీల్, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. చేస్తాను. అందుకేగా నేను వచ్చింది. నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేసి ఆస్తిని పొందడానికి ఆ హత్య రహస్యాన్ని నేను బయట పెడతాను. నేను హత్య చేశానంటే దానికి బాధ్యత నీకు కూడా ఉంది. శిక్ష నువ్వు కూడా అనుభవించాల్సిందే. దానికి సాక్ష్యాలేం లేవు. నేను ప్రత్యక్ష సాక్షిని, నువ్వు హంతకురాలివి. బ్లాక్మెయిల్ చేయడం మాత్రమే కాదు, నిన్ను ఈ ఇంటి నుంచి తరివేసి జైలుకి పంపిస్తాను. నువ్వేం చేయలేవు. నీకు రోజులు దగ్గర పడ్డాయి. నీ నుంచి తప్పించుకోవడానికి నా బిడ్డ బలిపశువు కావడం నేను ఒప్పుకోను. తను నాకు తురుపు ముక్క. తన ద్వారా నేను అన్ని సాధిస్తాను. జీవితాన్ని అనుభవించాలి. అడ్డొచ్చే వాళ్ళని ఎవరిని బతకనివ్వను. పులుపుగులు చదివి ఇతని పేరేంటి? సునీల్, నా స్నేహితుడు. ఓహో,
ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? ఓ వారం అయింది. ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? మేమిద్దరం సిటీలో క్లాస్మేట్స్, రూమ్మేట్స్. ఓహో, నాతో రండి. ఆ, ఆ అబ్బాయి ఎంతకాలంగా తెలుసు మీకు? మా వాడితో వచ్చాకే నాకు తెలుసు. వారం ముందు ఇతను ఎవరో నాకు తెలియదు. ఓహో, ఎలాంటి తత్వం కలవాడు? సాధు స్వభావం, ఒంటరిగా ఉండాలనే తత్వం, కళాకారుడు. మందు కొట్టే అలవాటు ఉందా? ఐ మీన్ ఏదైనా మత్తు మందుకు అలవాటు పడ్డాడా అని? అలాంటివేమీ లేవు. సునీల్ ద్వారా ఏదైనా ప్రమాదకరమైన అనుభవం మీకు జరిగిందా? లేదు, మంచి కుర్రాడు. దీపా సునీల్ పెళ్లి విషయం అందరికీ ఇష్టమే కదా? అన్నీ విచారించి తెలుసుకున్నాకే పెళ్ళని నేను చెప్పాను. మీకిష్టమే కదా? ఆ ఇష్టం లాంటిదేం లేదు. దీప కన్నబిడ్డ కాదు కదా? బిడ్డ లాంటిది. దీప చదువుకుంటున్నావా? అవును, సునీల్ మీకు ఎంతకాలంగా తెలుసు? గ్రీటింగ్స్ ద్వారా తెలుసు. అంటే డైరెక్ట్ గా చూసిన తర్వాతనే ప్రేమించారన్నమాట. గ్రీటింగ్స్ లన్నీ మీరు పంపినవేనా? అవును. మీ ప్రేమను ఎవరైనా కాదన్నారా? లేదు. మీరు ఇంకెవరినైనా ప్రేమించారా? ఐ మీన్ వన్ వే ట్రాక్ లవ్? లేదు. ఈ హత్య విషయంలో మీకు ఎవరి మీద అనుమానం ఉందా? అలాంటిదేం లేదు. సరే, మీరు వెళ్ళండి. మీ స్నేహితులను రమ్మని చెప్పండి. ఈ రూమ్ లోనేనా సునీల్ ఉన్నది? అవును, ఈ బ్యాగులు అవి అన్ని సునీల్వే. దీపా సునీల్ లవర్సా? అవును, లవర్సే సార్. వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా నిశ్చయమైంది సార్. ఓహో, ఎవరికైనా అభ్యంతరం ఉందా? లేదు సార్, ఎవరికీ అభ్యంతరం లేదు. ఓహో, ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా? లేదు సార్. తను ఏ టైంలో నిద్రపోయేవాడు? భోజనం చేశాక వెంటనే నిద్రపోతాడు. ఓహో, సరే. పదండి. నువ్వు
పాపం అమాయకుడు. నేనేం చేశాను? నాకు తెలుసు, మీరే వాడిని చంపింది. పోలీసులతో అన్ని వివరంగా చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను. కాదు సురేష్, నేను కాదు సునీల్ని చంపింది. అంటే నేను అది నమ్మాలా? నాతో సమానంగా నువ్వు వాడిని చూసుకోవాల్సింది. కోపం ఉన్నా కూడా నాకు అతని మీద కసి లేదు. నేను నిజంగానే చెప్తున్నాను. దీపం నువ్వు కూతురుగా భావించుంటే కొంచెమైనా కరుణ చూపించేదానివి. నన్ను నమ్ము బాబు, నాకేమీ తెలీదు. నువ్వు నన్ను నేరస్తురాలు చేస్తున్నావు. నువ్వు నేరస్తురాలివే, హంతకురాలివి. నువ్వంటే నాకు ఏవగింపు, అసహ్యం. ఛ! దీపా, 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 నువ్వు అనుకుంటున్నావా సునీల్ని చంపింది నేనేనని? ఏదో కోపంలో నేనేదేదో మాట్లాడుండొచ్చు అంతే తప్ప ఒక వ్యక్తిని చంపేటంత ధైర్యం నాకు లేదు. అందరూ అనుమానిస్తున్నది నన్నే. నేనెలా నిరపరాధినని నిరూపించడం? చూడండి, మన పిల్లలు నన్ను అనుమానిస్తున్నారు. సునీల్ నన్ను సమర్థనని నిందించాడు. నేను అదిలా సహించనండి. నన్ను అలా ఏమి తింటుందని వాడితో చెప్పండి. నేను కాదు సునీల్ని చంపింది, నేను నిరపరాధినండి. నా పిల్లలు నన్ను అవమానించి మాట్లాడింది చూశారుగా. ప్రభావతి, ఎంతైనా నువ్వు ఇంత నీచులను అనుకోలేదు. ఏమైంది సార్? ఏదైనా సాక్ష్యం దొరికిందా? క్లియర్ గా సాక్ష్యాలు దొరికాయి. ఎవరు? ఎందుకు దీప ఇలా చేశావు? చెప్పు, ఎందుకు హత్య చేశావు? చనిపోయింది, నేనది చేయాల్సి వచ్చింది. దీప, అవునా? నేను సునీల్ చంపాను. చెప్పు, ఏం జరిగిందో. సునీల్ని నేను ఇంతగానో ప్రేమించాను, కానీ అతను వంచకుడు. భరించలేనివి ఎన్నో దాచిపెట్టాడు. అయినా నన్ను ప్రేమించాడు. అన్నీ తెలిసి తప్పు చేస్తూ ఆనందిస్తూ ఉండడం అతని హాబీ. ఆ రోజు రాత్రి నువ్వు ఏమన్నా? నేను మగవాళ్ళ కోసం తిరిగే వేసిననుకున్నావా? నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఈ వివాహం జరగదు, జరగనివ్వదు. శపథం చేస్తున్నావా? అలాగే అనుకో. అయితే నేను జరిపిస్తాను. చూద్దాం ఏం జరగబోతుందనేది. ఈ కుటుంబాన్ని నాశనం చేస్తాను.
దీపం నా కాలు కింద నలిపేస్తాను. ఏమన్నా? ఈ కుటుంబాన్ని నాశనం చేస్తాను, ఆస్తిని స్వాధీనం చేసుకుంటాను. సురేష్ ఎదిరిస్తే వాణ్ణి కూడా లేపేస్తాను. మీ పతివ్రతల భాగవతం బయట పెడతాను. మాట్లాడుకో, వెళ్ళు వెళ్ళవతలకి. కుటుంబాన్ని అంతం చేస్తాను. ఈ ఆస్తి అంతా స్వాధీనం చేసుకుంటాను. సురేష్ ఎదిరిస్తే వాణ్ణి కూడా లేపేస్తాను. దీపని నా కాలు కిందేసి నలిపేస్తాను. దీపా, ఇంకా నిద్రపోలేదా? నిద్ర రాలేదు. నేనంతా విన్నాను. అత్తగారికి అల్లుడికి మధ్య జరిగిన భాగోతం అంతా అద్భుతంగా ఉంది. అది నేను ఊరికే అమాయక స్త్రీలతో స్నేహం నటించి వాళ్ళని వంచిస్తాం. ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేసి కుటుంబాన్ని నాశనం చేస్తాం. మళ్ళీ స్నేహాన్ని నటిస్తాం, వంచిస్తాం. అది ఊరికేనే. నేనెవరిని వంచలేదే. ఇంకెవరిని వంచడం కుదరదు. చిన్నమ్మైనా ఆవిడ నాకు అమ్మ లాంటిది. నేను చెప్పేది నువ్వు విను. నువ్వు నన్ను వంచావు, మా అమ్మని వంచావు. నువ్వు సుఖించాలి, నా ద్వారా ఎన్నో సాధించాలి. అన్ని సాధించావుగా నువ్వు. ఇంకా నువ్వు మా అన్నయ్యని కూడా నాశనం చేయాలి కదూ. ఏంటి నువ్వు చేసిన పని? నీ తప్పుకి ఇది శిక్ష. దీపా, దీపా, డాడీ, ప్రభావతి, ఏమిటా? ఎందుకే ఇలా చేశావు? ఎంత పొరపాటు పడ్డాను. ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు. ప్రభావతి, నన్ను క్షమించు ప్రభావతి. చిన్నమ్మా, ప్రభావతి, నన్ను క్షమించు. మానవ జీవితం భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అత్యల్పమైనది. ఇందులో ఎవరు ఎవరికి ద్రోహం చేయాలనుకున్నా వారి కర్మను వారే అనుభవిస్తారు. కానీ జరిగే ప్రతిక్రియను ఏదో ఒక వంకతో మనకు మనమే అన్వయించుకోవడం మానవ నైజం. అదే ఈ కథలోనూ నిరూపించబడింది.